హాయ్, నేను మీ వెంకట సాయి కుమార్ సోషల్ మాస్టర్ను. ఈరోజు మనం వీడియోలో పిన్ కోడ్ అంటే ఏమిటి, పిన్ కోడ్లలో ఉండే 6 డిజిట్స్కు నెంబరింగ్ ఎలా ఇచ్చారో తెలుసుకుందాం. ఆధునిక సమాజంలో మనం ఒకరితో మాట్లాడటానికి ప్రస్తుతం మనకు ఫోన్ కాల్స్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్ ఇలా చాలా రకాల మాధ్యమాల ద్వారా మనం చాలా ఈజీగా మన సమాచారంను ఒకరితో ఒకరం షేర్ చేసుకోగలుగుతున్నాం. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఇటువంటి సౌకర్యాలు ఏమీ ఉండేవి కావు. మొదట్లో పావురాల ద్వారా మన సందేశాన్ని లేదా మెసేజ్ను ఇతరులకు పంపించేవారు. అయితే తర్వాత కాలంలో ఇండియాలో ఈ పోస్టల్ సర్వీసెస్ అనేవి అందుబాటులోకి రావడం జరిగింది. ఇండియాలో ఈ పోస్టల్ లెటర్స్ను వారి కరెక్ట్ అడ్రస్కి పంపించాలంటే పిన్ కోడ్ పిన్ కోడ్ అనేది తప్పనిసరిగా రాయాలి. పిన్ కోడ్ అంటే పిన్ కోడ్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అని అర్థం అన్నమాట. ఈ పిన్ కోడ్ను మొదటిసారిగా ఇండియాలో శ్రీరామ్ బికాంజీ వెల్లంకర్ అనే అతను కనిపెట్టడం జరిగింది. అందుకే శ్రీరామ్ బికాంజీ వెల్లంకర్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ పిన్ కోడ్ సిస్టమ్ అని పిలవడం జరిగింది. ఇండియాలో ఈ పిన్ కోడ్ని 1972 ఆగస్ట్ 15న స్టార్ట్ కావడం జరిగింది. అయితే ఈ పిన్ కోడ్లో మొత్తం 6 డిజిట్స్ అంకెలు ఉండును. అయితే ఈ 6 డిజిట్స్ అంకెలలో ఒక్కొక్క డిజిట్ ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఈ 6 డిజిట్స్ నెంబర్లో ఫస్ట్ డిజిట్ అనేది జోన్ను ఇండికేట్ చేస్తుంది. ఉదాహరణకు ఫస్ట్ డిజిట్ అనేది నార్త్లో 1 or 2 నెంబర్తో స్టార్ట్ కావడం జరుగుతుంది. అదే వెస్ట్లో అయితే 3 or 4 నెంబర్తో స్టార్ట్ కావడం జరుగుతుంది. అలాగే సౌత్లో అయితే 5th or 6th నెంబర్తో స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ సౌత్లో ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక స్టేట్స్ ప్రధానంగా ఉండును. అదే ఈస్ట్లో అయితే 7 or 8 నెంబర్తో స్టార్ట్ కావడం జరుగుతుంది. అలాగే 9 నెంబర్ను ఆర్మీకి కేటాయించడం జరిగింది. అలాగే ఫస్ట్ లెటర్ జోన్ని ఇండికేట్ చేస్తే ఈ సెకండ్ లెటర్ అనేది సబ్ జోన్. ఈ జోన్లో గల సబ్ జోన్ను ఇండికేట్ చేయడం జరుగుతుంది. అలాగే థర్డ్ లెటర్ డిస్ట్రిక్ట్ను ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఫస్ట్ లెటర్ జోన్ను, సెకండ్ లెటర్ సబ్ జోన్ అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ 5 అనేది సౌత్ ఇండికేట్ చేస్తే తర్వాత సెకండ్ది సబ్ జోన్ ఇక్కడ 1, 2, 3 ఆంధ్రప్రదేశ్ సంబంధించి, అలాగే తెలంగాణకు సంబంధించి 0 నెంబర్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. 0ని ఎందుకు తీసుకున్నామంటే పోస్టల్ కోడ్ 0 కాబట్టి ఈ నెంబర్ను తీసుకోవడం జరిగింది. అలాగే థర్డ్ 518-222లో థర్డ్ డిస్టిక్ని ఇండికేట్ చేస్తుంది. ఈ 8 అనేది కర్నూలు డిస్టిక్ సంబంధించి, ఈ 5 అనేది జోన్, 1 అనేది సబ్ జోన్, ఈ జోన్లో సబ్ జోన్, ఈ సబ్ జోన్లో డిస్టిక్. ఈ 322 అనేది అయితే ఇది పోస్ట్ ఆఫీస్ కోడ్, ఆ ఏరియాలో ఉండే పోస్ట్ ఆఫీస్ కోడ్ను ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 6 డిజిట్స్కు వేటికవే ప్రత్యేకతను కలిగి ఉండును.